Hello everyone, welcome back to Telugu Programmer. This is Ramu. So in our last video, we discussed about conditional statements in Java. Conditional statements అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్క స్టేట్మెంట్ మనకు ఒక్కొక్క కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ప్రాక్టికల్ గా మనం ప్రోగ్రామ్స్ ద్వారా మనం చూడడం జరిగింది, ప్రోగ్రామ్స్ రాయడం జరిగింది. ఓకే, సో ఆ వీడియో కనుక మీరు చూడట్లయితే ఒకసారి వెళ్ళి మనం ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి, లెక్చర్ 4. ఓకే, యా. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం లూప్స్ ఇన్ జావా. లూప్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయో మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, యా. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. లూప్స్ ఇన్ జావా, లూప్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు, లూప్స్ ఆర్ యూజ్డ్ టు repeat a particular operation for multiple times. ఒకే పనిని పదే పదే చేయాలంటే వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ లూప్స్. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఎ మెసేజ్ కాల్డ్ హలో వరల్డ్. హలో వరల్డ్ అనే మెసేజ్ ని ప్రింట్ చేయాలి అంటే, ఒకసారి ప్రింట్ చేయాలంటే ఐ కెన్ రైట్ system.out.println హలో వరల్డ్ అని చెప్పేసి రాసినప్పుడు ఒకసారి ప్రింట్ అవుతుంది. లేదు నేను 2 టైమ్స్ ప్రింట్ చేయాలంటే నేను 2 టైమ్స్ రాయడం జరుగుతుంది. లేదు నేను 100 టైమ్స్ రాయాలి, 1000 టైమ్స్ రాయాలి అంటే ప్రతిదీ మనం మాన్యువల్ గా రాయలేము కాబట్టి, సో లెట్స్ సే 569 దగ్గర 9 అనే లైన్ దగ్గర ఒక సెమికోలన్ మర్చిపోతే మన ప్రోగ్రామ్ మొత్తం కంపైల్ అవ్వడం ఆగిపోతుంది, కంపైలేషన్ అనేది చూపడం జరుగుతుంది. సో ఇలా రాకుండా ఉండాలి, ఇలా జరగకుండా ఉండాలి, కోడ్ రిడెండెన్సీ తగ్గించాలి, డూప్లికేట్ కోడ్ ని తగ్గించాలి అంటే సో మనం ఈ లూప్స్ అనే హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లూప్స్ ఏం చేస్తాయంటే ఒకే పనిని పదే పదే బేస్డ్ ఆన్ అవర్ కండిషన్, మన కండిషన్ బేస్ చేసుకొని ఎన్ని ఇటరేషన్స్ అయినా జరపడం జరుగుతుంది. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు ఇటరేట్ దిస్ లూప్ ఫర్ 10 టైమ్స్, 10 ఇటరేషన్స్ చేస్తుంది. లేదు 100 ఇటరేషన్స్ చేయాలన్నా చేయొచ్చు, అది మనం రాసే కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మరి లూప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూస్తే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లూప్స్. ఏంటంటే ఆ లూప్స్ అంటే వైల్ లూప్ ఉండడం జరిగింది, వైల్ లూప్. నెక్స్ట్ వచ్చేసరికి డూ వైల్ లూప్. థర్డ్ వన్ వచ్చేసరికి ఫర్ లూప్, ఫర్ లూప్. సో దీన్ని వైల్ లూప్ ని మనం ఏమంటామంటే ప్రీ టెస్ట్ లూప్ అని చెప్పడం జరుగుతుంది. ప్రీ టెస్ట్ లూప్ అన్న వైల్ లూప్ అన్న ఒకటే. అండ్ డూ వైల్ లూప్ వచ్చేసరికి పోస్ట్ టెస్ట్ లూప్ అంటాం. సో దీన్ని ఇలా ఎందుకు పిలుస్తున్నామో మనం చూద్దాం ఒకసారి, కాసేపట్లో చూద్దాం. ప్రీ టెస్ట్ లూప్, పోస్ట్ టెస్ట్ లూప్. ఓకే, యా. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లూప్స్. ఏంటంటే ఆ లూప్స్ అంటే వైల్ లూప్ అని చెప్పడం జరిగింది, డూ వైల్ లూప్ అని చెప్పడం జరిగింది, అండ్ ఫర్ లూప్ అని చెప్పడం జరిగింది. సో మరి వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వైల్ లూప్ వచ్చేసరికి ఇలా రాయడం జరుగుతుంది. వైల్ కండిషన్, కండిషన్, కండిషన్ తర్వాత we need to write all the executable statements in the block. మనం ఈ వైల్ లూప్ బ్లాక్ లోపల మనం ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అన్ని రాయాల్సి ఉన్నది. దాని తర్వాత సెమీ కర్లీ ప్లేస్ మనం క్లోజ్ చేయాల్సి ఉన్నది. ఓకే, సో దిస్ ఇస్ సింటాక్స్ ఫర్ వైల్ లూప్. ఒకసారి దీని మీద మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం, చేసిన తర్వాత డూ వైల్ లూప్ చూద్దాం, డూ వైల్ లూప్ తర్వాత ఫర్ లూప్ చూడడం జరుగుతుంది. క్లియర్? యా, లెట్స్ ఓపెన్ ఎక్లిప్స్. సో ఎక్లిప్స్ లో మనం ఏం చేస్తున్నామంటే here I am creating one more class with the name of loop while demo అని చెప్పేసి ఒక లేదంటే యా విల్ రైట్ వైల్ డెమో, వైల్ అని చెప్పేసి వైల్ లూప్ డెమో అనే నేమ్ తో ఒక క్లాస్ క్రియేట్ చేయడం జరిగింది. సో నా క్లాస్ ఇస్ క్రియేటెడ్. సో మనకు ఆల్రెడీ తెలుసు యూజర్ అకౌంట్ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో, బట్ ఫర్ టైమింగ్ తీసుకోవట్లేదు. నేను ఏం చేస్తా అంటే హలో వర్డ్ అనే స్టేట్మెంట్ ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే మనం మాన్యువల్ లూప్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎలా రాస్తామంటే, తెలియని వాళ్ళు ఎలా రాస్తారంటే హలో వరల్డ్ అని చెప్పేసి రాయడం జరుగుతుంది. హలో వరల్డ్ అని చెప్పేసి రాసి మనం దీన్ని 10 టైమ్స్ కాపీ పేస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా రాయడం ద్వారా కోడ్ రిడెండెన్సీ పెరిగిపోయి పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో ఇలా రాసినప్పుడు కోడ్ రిడెండెన్సీ పెరిగిపోయి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇలా ఉండకూడదు అంటే, ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయకుండా, కోడ్ ని రిపీట్ చేయకుండా రాయాలి అంటే వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ లూప్స్. సో లూప్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఇక్కడ రాసిన సింటాక్స్ ఇక్కడ రాస్తున్నాం. సో వైల్ అని చెప్పేసి రాస్తాను. ఇక కండిషన్ రావాలి కాబట్టి, సో నేను ఈ ఒకే హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఆ కండిషన్ ని ఫస్ట్ బిల్డ్ చేయగలగాలి, కండిషన్ క్రియేట్ చేయాలి. అందుకని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఐ ఐ అనే ఒక ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ తీసుకొని ఆ ఐ ని 1 తో ఇనిషియలైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఐ షుడ్ బి
లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి రావడం జరిగింది. i యొక్క వాల్యూ 1కి లెస్ దెన్ 10 ఆర్ ఈక్వల్ టు 10 అనే అయ్యేంత వరకు ఈ లూప్ అనేది ఇటరేట్ అయ్యాలని నేను చెప్పడం జరిగింది. సో ఇలా రాసి నేను వదిలేస్తున్నాను అనుకోండి, ఇలా రాసి నేను రన్ చేస్తే ప్రోగ్రామ్ నాకు ఇన్ఫినైట్ లూప్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ నాకు ఇన్ఫినైట్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒకసారి చూడండి మీరు కావాలంటే. ఐ విల్ రన్ దిస్. సో ఇలా రాసి నేను వదిలేస్తే స్టాప్. సో స్టాక్ మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది మనకి ఇలా రాసి వదిలేస్తే. మీరు గమనిస్తే సో నాకు హలో వరల్డ్ అనేది ఇన్ఫినైట్ టైమ్స్ ప్రింట్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే చాలా టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఓకే. సో ఇలా జరగకుండా ఉండాలి. నాకు ఓన్లీ 10 టైమ్సే ప్రింట్ అవ్వాలంటే సో i వాల్యూ 1తో ఇనిషియలైజ్ చేసినాం. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే i ఈక్వల్ టు 1, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ట్రూ అయింది కాబట్టి బ్లాక్ లోపలికి ఎంటర్ అయిపోయి ఈ హలో వరల్డ్ అనే స్టేట్మెంట్‌ని ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత లూప్ నుంచి మన కంట్రోల్ బయటికి రాదు. కంట్రోల్ బయటికి రాకుండా ఏం చేస్తుందంటే మళ్ళీ కండిషన్ దగ్గరికెళ్ళి చెక్ చేసుకుంటుంది. i వాల్యూ మళ్ళీ 1 ఉంది. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ 10 అనేది మళ్ళీ ట్రూ అయింది. మళ్ళీ బ్లాక్ ప్రింట్ చేసింది. స్టేట్మెంట్ ప్రింట్ చేసింది. మళ్ళీ కండిషన్ దగ్గరికెళ్ళేసి మళ్ళీ చెక్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రాసెస్ రిపీటెడ్‌గా జరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేలా మనం కండిషన్ రాయాలి. మనం ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ చేయాల్సున్నది. సో అలా చేయాలని నేను ఏం చేస్తా అంటే ప్రతి ఇటరేషన్ తర్వాత అంటే ఒక్కొక్క ఇటరేషన్ కంప్లీట్ అయిన తర్వాత i యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నా. బై 1 ఇంక్రిమెంట్ చేయడం జరుగుతుంది. i యొక్క వాల్యూ ఇనిషియల్‌గా 1 ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి i యొక్క వాల్యూ 2గా రావడం జరుగుతుంది. సెకండ్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఆ యొక్క వాల్యూ 3 అవుతుంది. థర్డ్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఆ యొక్క వాల్యూ 3 అలా మనకు 4 అవ్వడం జరుగుతుంది. ఇలా మనకు ప్రతి ఇటరేషన్ తర్వాత ఆ యొక్క వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇలా చేసినట్లయితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ యొక్క వాల్యూ మనకు 11కి వస్తుంది. 10కి వస్తుంది. 10 వచ్చినప్పుడు 10 ఈక్వల్ టు 10 అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ టైమ్ ఆ యొక్క వాల్యూ 11కి వస్తుంది. 11 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది మనకి ఫాల్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకు లూప్ అనేది బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ప్రోగ్రామ్‌లో ఏమైనా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటే ఇక్కడ మనకి లైన్ నంబర్ 10 తర్వాత ఉన్న ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటే ప్రింట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదంటే ప్రోగ్రామ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు చూడండి మనకు 10 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే 10 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. నాకు 10 టైమ్స్ నంబర్ రావాలంటే నేను కంకాటినేషన్ అనే ఫార్మాట్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నంటే ఐడీని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇలా రాస్తున్నా. అంటే ప్రతి స్టేట్మెంట్‌తో పాటు i వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో ఇలా రాస్తే నేను సో నాకు హలో వరల్డ్ అనేది ఫస్ట్ టైమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా నాకు 10 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. నాకు 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే ఐ కెన్ చేంజ్ ద కండిషన్. సో ఇలా రాస్తే i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని రాసినప్పుడు నాకు ఇటరేషన్స్ అనేది 100 ఇటరేషన్స్ జరపడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు 100 టైమ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ప్రింట్ అయిపోవడం జరిగింది. 100 టైమ్స్ హలో వరల్డ్ అనే మెసేజ్ నాకు ప్రింట్ అయిపోయింది. క్లియర్. సో ఇలా మనం వైల్ లూప్‌ని మనం రాయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటున్నామంటే ప్రీ టెస్ట్ లూప్ అని చెప్పడం జరుగుతుంది. ప్రీ టెస్ట్ లూప్ అని ఎందుకు అంటున్నామంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిపోతుందో, కండిషన్ ఫాల్స్ అయితుందో అప్పుడు ఈ బ్లాక్ లోపలికి మన కంట్రోల్ అనేది రావట్లేదు. ఈ బ్లాక్‌ని స్కిప్ చేసి ఫర్దర్‌గా ఏమన్నా మనకు ప్రోగ్రామ్‌లో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటే వాటిని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే. దిస్ ఈస్ అబౌట్ వైల్ లూప్. నెక్స్ట్ వచ్చేసరికి డూ వైల్ లూప్ గురించి చూస్తున్నాం. డూ వైల్ లూప్ అనేది మనకి పోస్ట్ టెస్ట్ లూప్ అని చెప్పడం జరుగుతుంది. డూ వైల్ లూప్‌ని ఏమంటున్నాం? పోస్ట్ టెస్ట్ లూప్ అంటాం. సో దాని సింటాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. డూ వైల్ లూప్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ పోస్ట్ టెస్ట్ లూప్. సింటాక్స్ వచ్చేసరికి డూ స్టేట్మెంట్స్ తర్వాత వైల్ అని చెప్పేసి మనం ఎగ్జిట్ అయ్యే టైంలో కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. కండిషన్‌ని చెక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు డూ స్టేట్మెంట్స్ వైల్. సో ఇప్పుడు కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈ హలో వరల్డ్ అనే స్టేట్మెంట్‌ని మళ్ళీ 10 టైమ్స్ ప్రింట్ చేయడానికి రాస్తున్నా. సో ఇక్కడ డూ అని చెప్పేసి రాసిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి మనం ప్రింట్ చేసే స్టేట్మెంట్ ఏంటి? హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్ అని చెప్పేసి రాయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలంటే i వాల్యూ ఇంక్రిమెంట్ చేయాల్సున్నది. i వాల్యూ ఇంక్రిమెంట్ చేయకపోతే మళ్ళీ కంటిన్యూయస్‌గా మనకు ఇన్ఫినైట్ లూప్ అనేది మనకు రన్ అవ్వడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే సేమ్ మనం అక్కడ వైల్ లూప్‌లో ఎలా అయితే రాసినామో ఇంక్రిమెంటేషన్ ఇక్కడ కూడా అంతే i++ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం రాస్తున్నాం? వైల్ అని చెప్పేసి రాసి కండిషన్ రాయడం జరుగుతుంది. i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి రాయడం జరిగి సెమికోలన్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు సేమ్ రిజల్ట్ వస్తుంది. కావాలంటే గమనించండి. ఇక్కడ i వాల్యూ రాస్తున్నా. సేవ్ చేసి రన్ చేస్తే సో నాకు మళ్ళీ సేమ్ ఐ ఐ ఐ హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ నాకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. 10 టైమ్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ 100 రాస్తే
100 టైమ్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. మరి అదేంటి సార్ మరి వైల్ లూప్ ఒకే పని చేస్తుంది. డూ వైల్ లూప్ ఒకే పని చేస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? యూజ్ కేస్ ఏంటి? వైల్ లూప్‌ని ఎక్కడ వాడాలి? డూ వైల్ లూప్‌ని ఎక్కడ వాడాలంటే ఇప్పుడు చూద్దాం. సో, వైల్ లూప్‌లో మనకు చూడండి కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే ఇన్‌సైడ్ ఉన్న మనకు బ్లాక్ లోపల ఉన్న స్టేట్‌మెంట్స్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. డూ వైల్ లూప్‌లో కూడా అదే చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇనీషియల్‌గా కండిషన్ చెక్ చేయకుండా స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. క స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చివర్లో మనకి ఈ బ్లాక్ నుండి బయటకొచ్చే టైంలో మనకు కండిషన్ చెక్ చేయడం జరిగింది. సో, దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ ఐ రైట్ 101 ఐని 101తో ఇనిషియలైజ్ చేసినట్లయితే కండిషన్ ఇనిషియల్‌గానే ఫాల్స్ అయిపోతుంది. 101 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. బట్ అప్పటికి మనకు ఈ బ్లాక్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి హలో వరల్డ్ అని చెప్పేసి ఒకసారి మనకి బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అదే వైల్ లూప్‌లో గనుక మనం ఇలా రాసినట్లయితే ఇప్పుడు వైల్ లూప్‌ని చూడండి నేను అన్‌కామెంట్ చేస్తున్నా. డూ వైల్ లూప్‌ని కామెంట్ చేస్తున్నా. సో, ఇప్పుడు చూడండి వైల్ లూప్‌లో ఇనీషియల్‌గా కండిషన్ ఫెయిల్ అయిపోయింది యాక్చువల్‌గా. 101 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు గనుక నేను దీన్ని రన్ చేస్తే నాకు ఒక్కసారి కూడా స్టేట్‌మెంట్ అనేది నాకు ప్రింట్ అవ్వదు. హలో వరల్డ్ అనే మెసేజ్ నాకు ప్రింట్ అవ్వదు. మీరు గమనిస్తే ప్రింట్ అవ్వట్లేదు. చూసారా? అందుకని చెప్పేసి దీన్ని మనం ప్రీ టెస్ట్ లూప్ అంటున్నాం. దీన్ని పోస్ట్ టెస్ట్ లూప్ అని చెప్పడం జరుగుతుంది. ప్రీ టెస్ట్ లూప్ అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. కండిషన్ ఫాల్స్ అయితే మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ డూ వైల్ లూప్‌లో అలా కాదు. కండిషన్ ఫెయిల్ అయినా, కండిషన్ ఫాల్స్ రిటర్న్ చేసినా, ట్రూ రిటర్న్ చేసినా ఖచ్చితంగా మనకు ఈ స్టేట్‌మెంట్ అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది. ఓకేనా? యూజ్ కేస్ ఏంటి మరంటే ఎప్పుడైనా మన కండిషన్ ఫాల్స్ అయినా, ట్రూ అయినా కనీసం ఒకసారి మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే డూ వైల్ లూప్ తీసుకోవాలి. లేదు కండిషన్ ట్రూ అయితే తప్ప మనం బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ప్రింట్ చేయకూడదు అనుకున్నప్పుడు వైల్ లూప్‌ని మనం వాడాల్సున్నది. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ లూప్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ వచ్చేసరికి ఫర్ అని చెప్పేసి రాసిన తర్వాత పారెంథెసిస్‌లో ఇనిషియలైజేషన్ ఇనిషియలైజేషన్ రాయడం జరుగుతుంది. సెమీకోలన్ పెట్టేసి కండిషన్ రాస్తున్నాం. అండ్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. సో, ఈ 2 మనం 2 ఇక్కడే రాయడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ స్టేట్‌మెంట్స్ అనేవి మనకి ఇక్కడ వస్తున్నాయి. ఓకే. బ్లాక్ అనేది క్లోజ్ అయిపోయింది. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఫర్ లూప్. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ వచ్చేసరికి ఇది. సో, మరి ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి, డూ వైల్ లూప్ డిఫరెన్స్ ఏంటంటే మీరిక్కడ గమనించినట్లయితే వైల్ లూప్ చూసుకుంటే ఇనిషియలైజేషన్ ఒక దగ్గర చేస్తున్నాం. ఒక లైన్‌లో చేస్తున్నాం. కండిషన్ ఒక లైన్‌లో చెక్ చేస్తున్నాం. ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్ అనేది ఒక లైన్‌లో చేస్తున్నాం. సిమిలర్‌గా మనకు డూ వైల్ లూప్ కూడా అంతే. ఇనిషియలైజేషన్ ఒక దగ్గర జరిగింది. ఇంక్రిమెంటేషన్ ఒక లైన్‌లో జరిగింది. కండిషన్ ఒక లైన్‌లో చెక్ చేయడం జరిగింది. సో, మనకు వైల్ లూప్ అయినా, డూ వైల్ లూప్ అయినా ఈ 3 స్టెప్స్ 3 డిఫరెంట్ లైన్స్‌లో చేస్తున్నాం. బట్ మనకి ఫర్ లూప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకే లైన్‌లో ఈ 3 స్టేట్‌మెంట్స్ మనం రాయొచ్చు. అదెలా అంటే ఇనిషియలైజేషన్ ఇంట్ i ఈక్వల్ టు 1 i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ రాసేస్తున్నాం ఒకే లైన్‌లో. ఇంక్రిమెంటేషన్ కూడా ఇదే లైన్‌లో రాయడం జరిగింది. ఇలా రాసినప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది వాల్యూ i ఈక్వల్ టు 1. 1 అనేది 10 కంటే లెస్ నంబర్. 1 ఈస్ లెస్ థాన్ 10. ట్రూ అయింది కాబట్టి కండిషన్. ట్రూ అయిన తర్వాత ఇంక్రిమెంటేషన్ చేయకుండా డైరెక్ట్ బ్లాక్‌లోకి ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ మనకేం చేస్తుందంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్‌మెంట్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూటబుల్ స్టేట్‌మెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇంక్రిమెంటేషన్ దగ్గరకొస్తుంది. ఐ వాల్యూని 1 నుండి 2కి ఇంక్రిమెంట్ చేస్తుంది. మళ్ళీ ఈసారి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్‌గా నడుస్తా ఉన్నది. ఎప్పటి వరకు నడుస్తుందంటే ఈ కండిషన్ అనేది మనకు ఫాల్స్ అనే వాల్యూ రిటర్న్ చేసేంత వరకు ఈ ఈ ఇటరేషన్స్ అనేది మనకు జరపడం జరుగుతుంది. సో, దీనిలో ఈ ఫర్ లూప్ అనేది ఇప్పుడు ఎన్ని ఇటరేషన్స్ చేస్తుంది అంటే 10 ఇటరేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఐ వాల్యూ 1తో ఇనిషియలైజ్ అయింది. ఐ అనేది 10కి ఈక్వల్‌గా ఎళ్తుంది కాబట్టి మనకి ఈ ఫర్ లూప్ అనేది 10 ఇటరేషన్స్ జరపడం జరుగుతుంది. సో, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి రన్ చేస్తే మీరు గమనిస్తే 10 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. లేదు నేను 100 రాసినట్లయితే నాకు 100 టైమ్స్ ప్రింట్ అయిపోవడం జరుగుతుంది. 100 టైమ్స్ ప్రింట్ అయిపోవడం జరిగింది. ఓకే. సో, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. సో, మరి 3 లూప్స్ ఉన్నాయి కదా! మనకు వైల్ ఉంది, డూ వైల్ ఉంది, ఫర్ లూప్ ఉంది. మరి ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి? వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, సో, వెన్ వి నో ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు ముందే తెలుసు. ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవ్వాలో మనకు ముందే తెలుసు అనుకున్నప్పుడు ఫర్ లూప్‌ని చూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. లేదు మనకు నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్నుంటాయో తెలియదు అన్నప్పుడు మనం వైల్ లూప్ గాని, డూ వైల్ లూప్ గాని చూజ్ చేయడం బెటరు. సో, మరి మాకిది అర్థం కాలేదు సార్. మాకు నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్నో అంటే ఎలా తీసుకోవాలని మనకు ముందెలా తెలుస్తుందని చెప్పేసి మీరంటే, మనం ముందు ప్రోగ్రామ్‌లో
ముందు కొన్ని ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం నెక్స్ట్ లెక్చర్స్ లో. సో ఆ లెక్చర్స్ లో మీకు తెలుస్తుంది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ముందే తెలుస్తున్నాయా లేదా అని చెప్పేసి, మనకు కొన్ని పాలిండ్రోమ్ నంబర్ అని చెప్పేసి, ప్రైమ్ నంబర్ అని చెప్పేసి, ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అని చెప్పేసి, స్ట్రాంగ్ నంబర్ అని చెప్పేసి, ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ మనం చేయబోతున్నాం. కి ప్రోగ్రామ్స్ రాయబోతున్నాం. సో అప్పుడు మీకు అర్థమవుతుంది దానిలో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ముందే తెలుస్తున్నాయా లేదా, వైల్ లూప్ వాడాలా, ఫర్ లూప్ వాడాలా అని చెప్పేసి మీకు డిఫరెన్స్ అక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో దిస్ ద యూజ్ కేస్ ఆఫ్ వైల్ లూప్, ఫర్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో మరి ఒకవేళ నేను 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలన్నా ఐ కెన్ ప్రింట్ నంబర్స్ హియర్. అది వైల్ లూప్ గాని, డూ వైల్ లూప్ గాని, ఫర్ లూప్ గాని. సో అది ఎలా అంటే ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 10 ఇనిషియల్‌గా మనం ఇనిషియలైజ్ చేసే వాల్యూని గ్రేటర్ నంబర్‌తో ఇనిషియలైజ్ చేస్తున్నాం. i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే 1 వరకి ఆహ్, డిక్రిమెంట్ అయ్యేలా చేయాలి. డిక్రిమెంట్ అది మనకు 1 వరకి రావాలంటే ఖచ్చితంగా డిక్రిమెంట్ చేయాలి కాబట్టి i -1 ఏం చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, iని ప్రింట్ చేసినట్లయితే ఇది అనేది మనకు 10-1ని ప్రింట్ చేయడం జరుగుతుంది. 10-1 లేదు నాకు 1-10 అంటే మళ్ళీ iని 1తో ఇనిషియలైజ్ చేస్తాం. i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ i వాల్యూని ఇంక్రిమెంట్ చేయాల్సి ఉన్నది. సో ఇలా మనం 1-10 గాని 10-1 అనే నంబర్స్ మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ లూప్స్ ఇన్ జావా. సో నెక్స్ట్ లెక్చర్స్ లో మనం ఈ లూప్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం. స్ట్రాంగ్ నంబర్ ప్రోగ్రామ్ అని, పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ అని, ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రోగ్రామ్ అని, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ అని చెప్పేసి ఇలా చాలా ప్రోగ్రామ్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో తప్పకుండా నెక్స్ట్ వచ్చే లెక్చర్స్‌ని చూడండి. అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మన ఛానెల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.